అందరూ రెడీగా ఉన్నారు కాబట్టి పెద్ద కొడుకుగా రండి రండి. పెద్దోడయ్యా ఓ పెద్దోడయ్యా. సో మీరేదో ప్లాన్ చేశారు కదా. మా నాన్నని ఎంటర్టైన్ చేయడానికి అద్భుతమైన గెస్ట్లను తీసుకొచ్చాను. నాన్న నువ్వు ఆ గెస్ట్లను చూసావనుకో ఆశ్చర్యపోతావు, మైమర్చిపోతావు. చచ్చిపోకుండా ఉంటే చాలు, చచ్చిపోకుండా ఉంటే చాలు. మీరు మీ నాన్నగారి కోసం ఆశ్చర్యపోవడానికి, మైపర్చిపోవడానికి ప్లాన్ చేసిన సెగ్మెంట్ ఇప్పుడు ఏంటో చూసేద్దాం. ఎందుకు నన్ను ఎందుకు పిలిచారో చెప్పండి. ఒకసారి కళ్ళజోడు తీసి ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకోండి. అటు చూడండి. ఆ మూల దాక్కున్న మనిషిని చూడండి. సుధీర్, రష్మి. అడిగా అడిగా ఎదలోలయనడిగా కదిలే క్షణమా చెలియేదని. కానీ ఈ పూలేస్తుంటే నాకు ప్రేమతో వేసినట్టు అనిపించట్లే. మరి తీసుకెళ్తారు చూడు. ఇంతకీ మీ స్టోరీ ఏంటి చెప్తారా కొంచెం? ఒక రోజు వీరి గుండె ఆగిపోతే నా బాయ్ ఫ్రెండ్ గుండె తీసుకొచ్చి వీరికి అతికిచ్చాం. ఈయన మూలంగా నాకు ఇక్కడ ఒక గాయం అయింది. ఈ గాయం కలర్ లో ఉన్న కారు తెప్పించారు. అప్పటి నుంచి మా ప్రేమ చిగురించింది. నాన్న నిన్ను ప్రేమలోకంలోకి తీసుకెళ్తున్నాను. నీ పాత జ్ఞాపకాలను తీసుకొచ్చాను. ఎలా ఉంది? బానే ఉంది. నన్ను ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా వదిలేయండి. ఒక్క నిమిషం. నువ్వు సోలోగా చేయగలవా? నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతాను. నీకోసం ఒక అద్భుతమైన సర్ప్రైజ్. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడు తీసుకొస్తాను. ఇన్నాళ్ళ గుర్తొచ్చానవానా, ఎన్నాళ్ళందాకుంటావే పైన, నువ్వొస్తానంటే నేనొద్దంటానా. సుధీర్, ఈ అమ్మాయి ఎవర్రా? విష్ణుప్రియ. శైలజ గారు, అసలు మీలో ఏం చూసి మా నాన్న మిమ్మల్ని ఇష్టపడ్డాడు? ఏమీ చూడలేదు, అందుకే నాకు ఇష్టం. చూసుంటే చచ్చేవాడు. రమేష్, నీకు ఆకలిస్తే నేను అన్నం పెట్టేదాన్ని, ఆయన అలసిపోయేస్తే ఆయిల్ పెట్టేదాన్ని, ఆయనకి మూడొస్తే. ఇంతకీ మీ లవ్ స్టోరీ ఏంటి చెప్తారా కొంచెం? ఒకసారి పడవలో అలా 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 తీసుకెళ్లారు. తర్వాత పడవ ఊగింది. నాన్నగారు 40 సంవత్సరాల క్రితం ఉప్పినా అంటే మరి మేమేలా పుట్టాం? మిమ్మల్ని దవ తీసుకున్నారంట. రష్మి నేను చిన్నప్పుడు నడుచుకుంటూ వెళ్తుంటే ఇగో ఈ రమేష్ ఇలా చూసి నన్ను ఇలా మీసాలు తిప్పి సైట్ కొట్టేవాడు. తర్వాత ఏమన్నారు మీరు అప్పుడు? ఎప్పటికీ నువ్వు ముసలోడి కావద్దు అని అన్నాను. మాత్రం అయిపోవచ్చా ముసలానివి? తాతయ్య గారు, మీ పెద్ద కొడుకు మీ లవర్స్ నే తీసుకొని వచ్చారు అంటే మీ పాత జ్ఞాపకాలు అవి ఇవి మొత్తం ఫ్రెష్ గా ఫీల్ అవుతున్నారు అనుకుంటా. నా పెద్ద కొడుకు అప్పట్లో నా లవర్లను తీసుకొని వచ్చి నన్ను ఇంత ఆనందపరిచినందుకు నా ఆస్తి మొత్తం నీకే రాస్తా కొడుకు. అయితే ఈవెంట్ క్యాన్సిల్. మేము కూడా ఉన్నాం, మేము కూడా మంచి ఈవెంట్స్ పెడతాం. అవి చూసి డిసైడ్ చేయి ఎవరికి ఇద్దాం అనేది. సో మా ఓనర్ గారికి పెద్ద కొడుకు చేసిన ఈ కళాకాండం ఎలా అనిపించింది? అది పక్కన పెట్టండి. ముందు ఆవిడ వచ్చారు, ఆ తర్వాత ఈవిడ వచ్చారు. మరి ఇందులో నిజంగా ఎవరు చాలా చాలా క్లోజ్ లవ్వర్ ఆయనకని తెలియాలి కదా. నేనే ముందు. అవునా? లేదండి, ఆవిడ కంటే ముందు నేనే వచ్చాను. ఏమిటే వచ్చారు? ఏంటమ్మా నువ్వు ఇంత లావుండగానే సరిపోతుంది అనుకున్నావా? లవర్స్ వచ్చేస్తే మాత్రం ఆస్తి ఇచ్చేస్తారా ఏంటి? కావాల్సింది ఎంటర్టైన్మెంట్ ఇక్కడ. రష్మి, నువ్వు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్వి, నువ్వు నాకు మోసం చేయొద్దు. మీరు కూడా నాకు తెలుసు, అయినా కూడా నాకు అన్యాయం చేస్తారా? అమ్మా మణి గారు,
శైలజ గారు మీరు కూడా రమేష్ గారితో పాటు కూర్చోండి, ఎంటర్టైన్మెంట్స్ చూడండి, మీకు కూడా నచ్చితేనే ఆ తర్వాత మన ఆస్తి పంపకాలు. ఓకేనా? సరే అమ్మా. ఈ టీవీ ప్రేక్షకులు అందరికీ హ్యాపీ టీచర్స్ డే. బావా ఈ టీ పట్టుకో, ఈ చారు పట్టుకో, శుభాకాంక్షలు. చారు ఏంటి, టీ ఏంట్రా? టీ చార్స్ శుభాకాంక్షలు. ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? 40 years దాటిన తర్వాత తను పవర్ లిఫ్టర్ గా మన ఇండియాకి గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టారు. మై నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే డిసెంబర్ లో టర్కీలో జరగబోతున్న ఏషియన్ గేమ్స్ లో ఐ విల్ బి కంటెస్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియా. మేడం ఒకసారి మళ్ళీ మా ఎదురుగా ఒకసారి లిఫ్ట్ చేస్తే మేము కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా, తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా, పచ్చని పైరు మీద వీచేటి గాలిలాగా. పిల్లో పిల్లో అనూష నాకెందుకింత గోస, పిల్లో అనూష మనవాడు దామనాశ. కంప్లీట్లీ డిలైట్ టు వాచ్ అండ్ హియర్ యు అండి. తగారింటికి కొత్తగా పోతున్న ఉయ్యాలో టుంగుటుయ్యాలో, గుత్తంగా నారైక గుట్టాలే టైలరు ఉయ్యాలో టుంగుటుయ్యాలో. చల పేరు గల్లవాని ఫేమస్ టైలరు ఉయ్యాలో టుంగుటుయ్యాలో, పదునైన సూదితో కుట్టేస్తానే పిల్ల ఉయ్యాలో టుంగుటుయ్యాలో. Your choreographer's delight. నాకు లైఫ్ ఇచ్చింది మాత్రం మా అమ్మ నాన్న తర్వాత మా భాస్కర్ అన్న. నా ఫ్యామిలీ మొత్తం ఇలా తింటుందంటే దానికి ఫస్ట్ కారణం భాస్కర్ అన్న. నాకు డబ్బులు పెట్టి ఫిలిం ఇన్స్టిట్యూట్ చేపించి ఇప్పటికీ నా వెనుకున్న ఒకే ఒక్క బలం మా గురు అన్న. మా తమ్ముళ్ళలాగా డ్రింకింగ్ క్యారెక్టర్ చేస్తే మేడం నేను ఇప్పటికీ టీచర్ జాబ్ నన్ను వదిలేస్తా. ఎంతో మంది స్టూడెంట్స్ కి గురువుగా, గోపాల్పట్నంలో మ్యాథ్స్ అసిస్టెంట్ గా మన రియల్ గురువు గారు మన సత్తుపండు గారు. ఇండస్ట్రీకి రావాలని చాలా కోరుకుండేది మొదట్లో. కొంతమంది ఉపాధ్యాయులు ముందు నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, తర్వాత ఇండస్ట్రీ గురించి ట్రై చేయంటే ఫస్ట్ ఇమీడియట్ గా టీచర్ పోస్ట్ సంపాదించిన తర్వాత నేను 2000 నుంచి కూడా ప్రయత్నం చేస్తే 2012లో ఈ ప్లాట్ఫామ్ అవకాశం దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా